వినోద్. ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్న శినవాల్తర్ ప్రాంతంలో ఉన్నాం. ఇది మరి హై క్వాలిఫై వ్యక్తులు కలిగిన నివాస గృహాలు ఉండే స్థలము. ఓ పక్క చూస్తే బీచ్ ప్రాంతం మనకి మరి కోతవేట దూరంలోనే సముద్ర మార్గం కూడా మనకి ఇక్కడ ఉండడం. రెండోది ఏంటంటే ఇక్కడ ముడాపారికి దగ్గర మరి ఆ కొద్దిగా ముందుకు వెళ్తే ఏదైతే రామకృష్ణ బీచ్ ఉందో దానికి దగ్గరగా ఉండి ఈ ప్రాంతం ఏదైతే ఉందో చిన్నవాల్తరు పక్కన మరి శాంతి ఆశ్రమం, అలాగే మరి పెట్రోల్ బంకు, మరి కోతవేట దూరంలో కొద్దిగా ముందుకు మనం వెళ్ళామంటే ఎవరైతే మరి ఇప్పుడు ఎంపీగా ఉంటున్నారో భర్త గారి యొక్క నివాస గృహం కూడా ఇక్కడే. మరి ఈ కోణంలో ఇక్కడ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని మనం చూద్దాం. కొద్దిగా ముందుకు వెళ్తూ ఏదైతే ఈ పరిసర ప్రాంతం ఉందో ఈ పరిసర ప్రాంతంలో రోడ్డు మీద మరి ఫుట్పాత్ని ఆనుకొని కొన్ని మరి వ్యాపారాలు చేస్తూ ఉన్న మరి షాపులు అయితే కనబడుతున్నాయి. మరి అందులో ఈ షాపులు కనబడుతున్న ఈ యొక్క దృశ్య మరి ఆల్రెడీ మనం చూడొచ్చు. అక్కడ పాయింట్ మనం జూమ్ చేసుకుంటూ చూడొచ్చు. ఇరానీ కేప్ సెంటర్ కన్నా ముందు రాజు కార్ కేర్ సెంటర్, ఇంకా దానికి ముందు చాలా ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, అలాగే ఆశా ఫ్యామిలీ రెస్టారెంట్ కానీ, అలాగే ఆంధ్ర ఫుడ్స్ కానీ, అలాగే శ్రీ సాయి మురళీ మహల్ కానీ, అలాగే హైదరాబాద్ ఇరానీ కేఫ్ కానీ, ఇలాగ ఇక బ్రాస్ బజార్, ఇలా కొన్ని పేర్లతో ఇక్కడ మరి హనుమాన్ కేర్ సెంటర్ నుంచి ఎప్పటి నుంచో మరి వారి సొంత మరి ఆస్తులతో, అంటే సొంతగా మరి ఆస్తులు కొనుక్కొని మరి ఆ రోజుల్లో కొనుక్కోవడం వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ వ్యాపారాలు కొనసాగిస్తున్న మాట ఇవన్నీ ఒక పక్కన పెడితే మరి ఇక్కడ ఏదైతే ఇప్పుడు బిస్మిల్లా మటన్ చికెన్ సెంటర్ కనబడుతుంది మనం జూమ్లో చూడొచ్చు. బిస్మిల్లా మటన్ చికెన్ సెంటర్ ఏదైతే కనబడుతుందో ఈ మటన్ చికెన్ సెంటర్ ఎస్కే వజీర్ గారి యొక్క మరి బోర్డుతో అక్కడ మనకు కనబడుతుంది. అసలు ఈ ఎస్కే వజీర్ గారు మరి ముందుకు తీసుకెళ్తున్న ఈ బోర్డుతో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఈ వ్యాపారం ముందు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇమంది సత్యవతి గారని ఇక్కడ మనం జూమ్లో చూడొచ్చు. ఎవరైతే ఆ తల్లి గారు కనబడుతున్నారో మరి హ్యాండిక్యాప్ మరి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది కూడా ఈ మధ్యన జరిగినదే. కారణం ఏంటంటే ఏదైతే ఇమంది సత్యవతి గారు ఉన్నారో ఆమెకి ఒకానొక సమయంలో మరి 44 గజాల భూమిని మనకు ఇప్పుడు కనబడుతుంది. ఆ తర్వాత బ్లూ సెట్లో మరి భాగం ఏదైతే ఉందో ఈ 2 భాగాల్లో ఉన్న స్థలం ఏదైతే ఈరోజు ఆక్రమించుకుని ఆవిడ బయటికి పంపించేశారు. బయటికి పంపడానికి కారణం కూడా మరి జీవీఎంసీ అధికారులే. అంటే ఇది నమ్మశక్యము కాని నిజమే. ఇది నమ్మశక్యము కాని నిజంగా మరి అభాగ్యులన్నా, నిర్భాగ్యులన్నా, పేదవాళ్ళన్నా, వారు ఏమి చేయలేని సేవలేని వాళ్ళన్నా సరే మరి జీవీఎంసీ అధికారులకి ఎందుకంత మరి మక్కువ నాకైతే తెలియదు. కానీ ఈరోజు జీవీఎంసీ అధికారుల ప్రోత్సాహంతో మరి ఈరోజు ఇమంది సత్యవతి గారిని రోడ్డు మీద పడేయడానికి ప్రధాన కారణమయ్యారు. నిజంగా ఇలాంటి వారిని రోడ్డు మీద పడేయడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇలాంటి వారిని రోడ్ల మీద పడేయడానికి అసలు వీరికి మనసు ఎలాగొస్తుంది? ఈ అధికారులు మరి ఎవరెవరి దగ్గర ఎంతెంత లాభాలు పొందకపోయి ఉంటే ఈరోజు ఇమంది సత్యవతి గారిని ఇలాగా ఈ యొక్క అంటే వీల్ చైర్ ఈ యొక్క స్టాండ్కి అంటే పరిమితం చేస్తారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆమె నడుచుకుంటూ వస్తున్న తీరు పద్ధతి కూడా మరి మనకి క్లియర్ కనబడుతుంది. ఈరోజు తనని రోడ్లు పడేయడానికి కారణమేమో, దీని వెనకాతలు ఉన్నది ఎవరు? జీవీఎంసీ అధికారులేనా, లేదా వెనకాతలు ఎవరైనా బడాబాబులు ఉన్నారా, లేకపోతే మరి ఇంకెవరైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఇంకెవరైనా అండదండలు ఉన్నాయా? ఆ విషయాల మీద చర్చించడానికి ఇమంది సత్యవతి గారు మనతోనే ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి అసలు ఏం జరిగింది? ఈరోజు కొబ్బరి బండాల షాపు పక్కనున్న మరొక చిన్న షాపు ఈరోజు కనుమరుగైపోయి మరి బిస్మిల్లా మటన్ అండ్ చికెన్ సెంటర్ ఎస్కే వజీర్ గారి పేరు మీద బోర్డు కనబడుతుంది. దీనికి కారణాలు ఏంటి? మీరు ఇలా రోడ్డు మీద పడిపోవడానికి ప్రధానమైన కారణం? నేను షాపులు ఎందుకంటే మా భర్త చనిపోయారని మేము మా షాపులు 2 అద్దెకి ఇచ్చేస్తామండి. అద్దెకిచ్చి ఎప్పుడు మేము 93 నుంచి కూడా ఇక్కడే ఉన్నామండి. 2003 నుంచి కూడా కరెంటు బిల్లులు, ఇంటి పనులు అన్నీ నేనే కట్టుకుంటున్నానండి కమిషనర్ గారికి ఇచ్చేసి. అయితే నాకు ఇక్కడ విద్యుత్ తుఫాన్లో పడిపోయినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అప్పుడు మామూలు షెడ్లు ఉండి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడికి మీరు కట్టుకోండి అమ్మ పర్వాలేదని చెప్పి దగ్గరుండి ఎమ్మెల్యే గారు కట్టించారండి 2 షాపులు. మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు మరి నేను ఇంటి పనులు కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని నేనే ఇక్కడ ఉంటున్నానండి. నన్ను మరి ఒక్కదాన్ని ఉండలేక నేను నా పిల్లలు కూడా ఎందుకో పనికిరారు, ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకున్న వాళ్ళ పిల్లలతో వాళ్ళు వెళ్ళిపోయారు. నా పరిస్థితి బాగాలేని పరిస్థితిలో నేను ఏం చేస్తానంటే 2 షాపులు అద్దెకి ఇచ్చేసి నేను ఇంకో ఊరు వెళ్ళిపోయానండి. నెలలకి అద్దె ఇచ్చేవారు, నేను నడిపించుకుంటే దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే వెనకాల శ్రీకాంత్ అన్న అతను
అలాగే 2000 దుర్ది తుఫాను కూడా గొడవ పెట్టినప్పుడు పోలీస్ కమిషనర్ గారు అందరూ వచ్చి నాకు ఇక్కడ 2003లోనే ఇక్కడ ఏమొచ్చి షెడ్ కూడా వేసి వెళ్ళారండి. అన్నీ చూసి నేను అన్నీ ఇక్కడ నేర్చుకుని అన్నీ ఉన్నానండి. ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏకమైపోయి షెడ్ కొట్టడానికి వచ్చారని చెప్పి మా షాప్లో ఉన్న కూడా ఫోన్ చేశాడు. అదేంటి షెడ్ కొట్టేది బట్టి నాకు అన్ని హక్కులు ఉన్నాయి కదా, నా షాప్ కొట్టడానికి ఎవరు ఉన్నారని చెప్పారండి. అవతల వాళ్ళకి ఇటే పక్క కలవే లేదండి, కావాలంటే నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇంతకుముందు కూడా పక్క షాపులు ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా నేను ఎంత ఇబ్బంది పడి అప్పుడు ఏసీపీ రామనాయుడు ద్వారా నా ఇల్లు కొట్టించి ఆ ఇల్లు అమ్మి అప్పులు తీర్చుకున్నానండి. ఏదో ఈ చిన్నదాని మీద నేను బతుకుతానని ఈ షాపుల మీద అని చెప్పేసి అంటే అది కూడా ఖర్చు కట్టుకుని ఇప్పుడు అటు పక్క నుంచి ఇటు పక్క తోవలేనప్పటికీ మమ్మల్ని డిమాండ్ చేసి కార్పొరేటర్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎవరికి కాగితాలు ఉంటే వాళ్ళకి ఇచ్చుకొని కట్టుకుంటారన్నారు, తీసుకొని వెళ్ళానండి. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, చేయిస్తానని చెప్పి అని కూడా మరి మామూలుగా అతను మరి నాకేం యాక్షన్ తీసుకోలేదండి. ఎన్నిసార్లు తిరిగానంటే మరి లెక్కలేదండి. తిరిగి కమిషనర్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి 4 రోజులు తిరిగాను. తిండి మానేసి తిరిగి ఒకరోజు వచ్చేటప్పటికి ఇక్కడ మొత్తం షాప్ మొత్తం కొట్టేసి రోడ్డు వేస్తారండి. మున్సిపాలిటీ వారు ఏసీపీ గారు డబ్బులు అడిగారండి, 30,000 రూపాయలు అని అడిగారు. కార్పొరేటర్ మరి ఉన్నాడండి, కార్పొరేటర్ ఏసీపీ గారు 30,000 అడిగారు అన్నారు కదా. ఏసీపీ అంటే ఎవరమ్మా? ఏసీపీ గారు ఆయన పేరంటే మున్సిపాలిటీ మరి మధుసూదన్ గారు అండి. నేను ఇక్కడ కొట్టేశారండి, ఇక్కడ కొట్టేశారని చెప్పి నేను అతని దగ్గరికి వెళ్ళానండి. వినండి, ఇప్పుడు 30,000 అడిగారు అంటున్నారు కదా, అంటే 30,000 ఎందుకు కొట్టకుండా ఉండడానికి అడిగారు? కొట్టకుండా ఉండడానికి కదా, మళ్ళీ కట్టుకోవడానికి అడిగారండి. ఇక్కడ కార్పొరేటర్ కూడా కొట్టేసిన తర్వాత 20,000 అడిగాడండి. ఇక్కడ కార్పొరేటర్ ఇక్కడ పెద్దరాజు గారు అని ఉన్నారండి. అతను కాదమ్మా, అంటే ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్పొరేటరా, జనసేన కార్పొరేటరా, బీజేపీ కార్పొరేటర్? తెలుగుదేశం కార్పొరేటర్ అండి. నేను 20,000 ఇస్తే మళ్ళీ కట్టుకోండి అన్నారు. కొట్టేసిన తర్వాత కట్టుకోండి అని చెప్పన్నారు. ఇప్పుడు చెప్పకుండా కొట్టేసినప్పుడు నీకు 20,000 ఇస్తే నువ్వు కొత్త పెట్టని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళానండి. అక్కడ కూడా మధుసూదన్ రావు గారు ఏం చెప్పారంటే మీ కాగితాలు ఉంటే మీకు ఇచ్చేస్తానని జేసీ గారి దగ్గరికి వెళ్ళాను. అతను కూడా ఇతనికి రాస్తే ఏంటంటే 30,000 ఇస్తే నీకు పర్మిషన్ ఇస్తానని చెప్పన్నారు. నేనైతే డబ్బు ఇచ్చుకునే పరిస్థితులు లేరండి. నేను తిండి తినడానికి నాకే దిక్కు లేక నేను ఏడుస్తున్నానండి. ఈ స్థలం ఉందని చెప్పి నాకు ఏ వాళ్ళలో ఇల్లు కూడా వచ్చింది కదా, ఇల్లు కూడా పోయిందండి ఈ స్థలం మూలన్నీ. ఇప్పుడు నాకు ఈ ఆధారం తప్ప నాకు ఏ ఆధారం లేదు. నా పిల్లలు చూడరు, నన్ను ఏది చూడరు. ఇక్కడ బుడిగి శ్రీకాంత్ అని కుర్రాడు తాతబాబు గారు కలిపి మాంసం షాపులకు అద్దెకిచ్చేసుకొని నేను కొట్టేసి నడ్వేల మీద నిలబెట్టారండి. వచ్చి చూసేటప్పటికి పోలీసులు కూడా ఏం చేయాలి, కార్పొరేటర్ బోట్లు పెట్టి ఇక్కడ మాంసం కొట్టి ఎప్పుడైతే ఓపెన్ చేశారో నేను నిలువుని ఇక్కడ పెరాసిస్ వచ్చి పడిపోయానండి. ఈ రోజు నేను ఎన్నో రకాలుగా హాస్పిటల్ పాలైపోయాను. నా పేరు ఎమ్మంది సత్యవతి అండి. అంటే అసలు మీకు ఇక్కడ ఉన్న స్థలం ఎంత? ఓన్లీ 44 గజాలేనా, లేదా ఎక్స్ట్రా ఉండదు? మీరు ఎవరికైనా అమ్మేశారా? అమ్మేస్తే ఎవరికి అమ్మేశారా? ఆ స్థలం ఇప్పుడు ఇక్కడ ఉందా? నాకు ఒకసారి మాకు పల్లవరాజు గారు అని నాకు స్థలం ఇచ్చారండి, 85 గజాలు. ఆ స్థలం అమ్మేసుకొని ఈ స్థలాన్ని ఉంచుకున్నానండి. ఈ స్థలంలోనే ఈ పక్క స్థలంలోనే నేను సుభాష్ అద్దెకిచ్చాను, మెకానిక్ షాప్కి అద్దెకిచ్చాం కదండి. ఆ షాప్ నేను అమ్మేశాను. అమ్మేసిన తర్వాత దాని పక్కనే ఆ షాప్ అతనికి అద్దెకిచ్చామండి. అశోక్ ఏమొచ్చి 4,000 అద్దెకిచ్చామండి. ఆ డాక్యుమెంట్ కూడా ఉన్నాయండి. అది ఈ స్థలంలో నాకు ఇక్కడ ఏంటంటే మా స్థలం అంతా కదండి. ఇప్పుడు 85 గజాలు అనేది అమ్మేసే స్థలం పల్లవరాజు గారు ఇచ్చారండి. ఇప్పుడు ఇక్కడ రోడ్డు వైండింగ్ లో పోయినప్పుడు నాకు ఇక్కడ శర్మ గారు అని చెప్పేసి నాకు వాళ్ళ ఇంట్లో మా ఆయన వెళ్ళి పనిచేసేవారండి. నేను కూడా పనిచేసి వంట చేసేదాన్ని. అయితే ఆ స్థలం ఉంటే వాళ్ళకి ఇక్కడ 48 గజాల స్థలం ఉన్నదని చెప్పి నాకు, ఎందుకంటే పనిచేస్తున్నాం కదండి, మాకు ఇల్లు లేదంటే అని చెప్పి ఆ స్థలం నాకు ఇచ్చారండి. ఫుట్పాత్ పోగా నాకు ఇచ్చారండి. నేనైతే ఆ డబ్బుల్లోని పరిస్థితిలోని చిన్నదానికే నేను రిజిస్ట్రేషన్ కూడా చేయలేదండి. ఎందుకంటే వీలునామా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయకుండా మామూలు వీలునామాతో ఉంచుకున్నాం. ఇప్పుడు వరకు నన్ను ఎవ్వరూ ఆ గిఫ్ట్ గురించి అడగలేదండి. ఇప్పుడు నా లింక్ డాక్యుమెంట్ ఉన్నది. ఆ లింక్ డాక్యుమెంట్ తీసుకొని నా భర్త చనిపోయారు, నాకు చదువు రాదు, చాలా ఇబ్బందులు. నేను దానికి అవసరం లేదు కదా అని ఇప్పటి వరకు ఊరుకున్నానండి. ఇప్పుడు పడిపోయిన తర్వాత అన్ని డాక్యుమెంట్లు లింక్తో సహా నాకు ఇప్పుడు అన్ని హక్కులు ఉన్నాయండి. అన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు నేను నా స్థలం నాకు ఇమ్మంటే నన్ను గొడవ పెట్టి నన్ను నానా రకాల చంపుతాము కొడతామని చెప్పి బెదిరించేటానికి నాకు ఏమి చేయలేని తోసలోనే నేను ఇలాగ పరిస్థితి వచ్చి పడిపోయానండి. నేను అడిగిన మాటకి కొద్దిగా కరెక్ట్గా వినండి, విని సమాధానం చెప్పండి. ఇప్పుడు కామన్గా నేను ఒకటి అడుగుతాను, ఇది ఫుట్పాత్ మీద ఉందని తీసేశారా? ఒకవేళ అలాగని తీసేస్తే మొత్తం షాపులన్నీ తీసేయాలి. అంటే ఫుట్పాత్ మీద ఉన్నదంటే జీబీఎంసీ లెక్క ప్రకారంగా. ఇప్పుడు ఇక్కడ అలాగ లేదు. ఇక్కడ సపరేట్గా మీ షాప్ ఒకటినే టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ షాపులో ఈరోజు మటన్ షాప్ కనబడుతుంది, ఎస్కే వజీర్ గారి పేరు మీద మటన్ షాప్ కనబడుతుంది. అసలు మీ షాపుని పర్టికులర్గా తీయడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఇన్ని షాపులు ఉన్నాయి కదా, అంటే మీరు బలహీనంగా ఉన్నారనా,
నా భర్త చనిపోయాడని, నా పిల్లలు ఎందుకు పనికిరారు చదువుకోలేదని చెప్పేసి, నాకెవరు మాకు వెనకాల మగదిక్కు లేదని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టి ఎన్నోసార్లు కొట్టేస్తాను అంతే పోలీసుల ద్వారాగా నేను ఆపు చేసుకున్నాను. ఇప్పుడు మరి నేను లేనని సమయం చూసుకొని ఆ షాపులో లేదో ఏమేమి కూడా నాకు తెలియదు, కానీ మొత్తం మీద కావాలని నా షాప్ కొట్టేశారండి. కొట్టేసి నన్ను ఇబ్బంది పెట్టి ఈ రోజు నన్ను రోడ్డు పాలు చేయడానికి కారణకి తాతబాబు, బుడుగు శ్రీకాంత్, కార్పొరేటర్, తర్వాత ఎమ్మెల్యే దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదండి. బుడిగి శ్రీకాంత్, బుడిగి తాతబాబు ఎవరు వీళ్ళు? అంటే నేను అడుగుతుంది ఏంటంటే రాజకీయ నాయకుల వీళ్ళు ఏమైనా వైసీపీ పార్టీ వల్ల, లేకపోతే బీజేపీ పార్టీ వల్ల, జనసేన వల్ల, టీడీపీ వల్ల, అసలు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఏదో ఒక పార్టీ అన్న ఉంటుంది కదా, అన్న లేకుండా ఇంత పనులు చేయరు. అదే అండి, మా ఎలగపూడి రామారావు పార్టీలోనే ఉన్నారండి వాళ్ళందరూ. ఆంధ్ర మీద ఇవన్నీ చేస్తున్నారండి వాళ్ళు. ఇంకెవరు మరి నాకైతే ఎలగపూడి రామారావు ఎలగపూడి రామకృష్ణ బాబు గారు పార్టీ వాళ్ళని అనేటప్పుడు మరి ఆయన దగ్గరికి ఇలా చెప్పారా, మీ యొక్క కార్యకర్తలు ఇలా చేస్తున్నారని చెప్పారా? అని నేను చెప్పానండి. చెప్తే మీ కాడ కాగితాలు ఉంటే మీరు చూసుకోండి, వాళ్ళ కాగితాలు ఉంటే వాళ్ళు మా వాళ్ళు పంపిస్తారు, కాంప్రమైజ్ చెయ్యండి అన్నారు. ఎందుకంటే వాళ్ళ తాలూకులు ఏంటన్నారు, మీకేం లేదు, మీకు ఏ కాగితాలే పోండి అని చెప్పి తొలినాడు చెప్పారు. మా అన్నాడు ఏమొచ్చి వాళ్ళు సెట్ చేస్తారండి. అంటే మీ దగ్గర కాగితాలు ఉంటే మీరు చూసుకోండి అని అన్నారు. మరి ఇన్ని పేపర్ల కట్టలు కనబడుతున్నాయి, ఇంత పేపర్ కట్ట ఇక్కడ కనబడుతున్నాం, మరి ఈ కట్ట మరి ఎలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే గారికి కనబడలేదా? మరి చెప్పానండి, చెప్తే నా దగ్గర రావద్దు, వెళ్ళిపోండి, మీరు ఏం చేసుకోండి, కోర్టుకి వెళ్ళిపోతారు, ఏం చేసుకోండి నా దగ్గర రేపు నుంచి రావద్దని చెప్పి గెలిచారండి. అదేనమ్మా, ఇప్పుడు మీ సంబంధిత నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో మీరు ఉన్నారు, మీరు ఓట్లేసింది కూడా ఆయనకే. మరి మీరు ఓట్లేసినప్పుడు మరి ఓటర్కి సాయం చేయకపోతే మరి ఎవరికి సాయం చేస్తారు? అదే ఇంతవరకు 2005 తప్పలు అయినే సాయం చేసి కట్టుకున్నామండి, ఇదే సేమ్ ప్లేస్ లో ఇల్లు. ఇప్పుడు మరి అప్పుడుండి స్థలము, అప్పుడుండి మాట ఈ రోజు ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదండి. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పై వాళ్ళు ఏమో కాదు నాకు ఈ ఊరిలో, ఎందుకంటే నాకు ఇంకేమీ లేదండి. కావాలని పగబట్టి వాళ్ళిద్దరూ వాళ్ళందరికీ రోడ్డు మీద స్థలాలు ఉన్నాయి, నాకు లేవని చెప్పి ఇద్దరు పగబట్టుకుని డబ్బును అంచాలు ఇచ్చేసి వాళ్ళందరికీ ఈ కావాలని కొట్టించారండి. ఇంకా సత్యవతి గారు, ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు, అంటే మీ సొంత పార్టీ వాళ్ళే మిమ్మల్ని ఇలా రోడ్లు పడేస్తే అంటే ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు పడేశారంటే ఒక అర్థం ఉంది, వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు కనుక జగన్ మాకు పడదాని అనుకోవడానికి. మరి జగన్ పార్టీ వాళ్ళు పడేయలేదు ఇక్కడ, మరి మీ సొంత పార్టీ వాళ్ళు, మీరు అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు రోడ్డును పడేశారంటే మరి అసలు మీరు ఓట్లేసిన దానికి దాని అర్థం ఏముందండి? అదే మరి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నాకు అదే అర్థం కాకుండా నా పరిస్థితి ఇలాగ అయిపోయిందండి. ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయింది, నాకు గతి ఏంటి? వీళ్ళు నా షాపులోకి ఇప్పించమని నేను అడుగుతున్నానండి. ఇప్పుడు మీకు అసలు ఎంతమంది పిల్లలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరా? మా కోడలు తీసుకొచ్చారు. నాకు ఇప్పుడు నాకు పరిస్థితులుగా అయిపోతే ఇలాగ ఉందని బతిలాడి తీసుకొచ్చాను. వాళ్ళకి ఆధారం లేదంటే పనులు చేసుకుని బతికి వాళ్ళు. అదే అన్నాను, అంటే మీరు కార్పొరేటర్ అన్యాయం చేశాడు అంటున్నారు. మరి ఎమ్మెల్యే దగ్గరికి న్యాయం వెళ్ళి అడిగారు, ఎమ్మెల్యే న్యాయం చేయలేదు. మరి పోలీస్ కమిషనర్ దగ్గరికి ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? పోలీస్ కమిషనర్ దగ్గరికి, మున్సిపల్ కమిషనర్కి వెళ్ళి రిపోర్ట్లు ఇచ్చామండి, పోలీస్ కమిషనర్కి ఇచ్చారు, కలెక్టర్ గారికి ఇచ్చారు, లెక్కలేదండి, వందలాది నోటీసులు ఇచ్చామండి. నేను తిరగలేకపోయాను. మున్సిపల్ ఆఫీసులో పడిపోవడం చూసి అక్కడ జేసీపీ గారు అన్నారు, బాబు శ్యాంబాబు నువ్వు రా, ఆవిడ రానివద్దు, ఆవిడ పడిపోయింది కదా, ఆవిడ హాస్పిటల్లో జాయిన్ చేయని అతడే చెప్పారండి. అప్పటి నుంచి శ్యామ్ గారికి నేను లెటర్ రాసి ఇచ్చాను. నా పర్సన్ ఇప్పుడు కార్పొరేటర్ ఇందులో ఉన్నాడు, కొన్ని కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి న్యాయం కోరుదామని అంటే కార్పొరేటర్ ఇందులో ఉన్నాడు, అవునా? ఆయన తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీ కార్యకర్తే, మీ పార్టీ కార్పొరేటరే. పోనీ ఆయన సరిగ్గా చేయట్లేదని పోనీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామంటే ఆయన కూడా మీ పార్టీ ఎమ్మెల్యే. అంటే ఇక్కడ ఇద్దరు కూడా మీ వాళ్ళే కనబడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు న్యాయం చేయలేనప్పుడు మరి ఎవరైతే కమిషనర్ ఉన్నారో మరి కమిషనర్ అధికారిగా ఉండి ఆయన ఏం చేయగలరు? ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. మరి ఆయన పోనీ న్యాయం ఏం చేశాడా? చేయలేదండి, ఎవ్వరు న్యాయం చేయలేదండి. నాకు అందరూ అన్యాయం చేశారు. మేము వెళ్ళామండి, నాకు కాలు బాగున్నప్పుడు వెళ్ళి చూసామండి. తర్వాత కాలు పడిపోయిన తర్వాత మరి నేను వెళ్ళడానికి నాకు తీసుకెళ్ళలేదు. అప్పుడు శ్యాంబాబుని అప్పచెప్పండి, శ్యాంబాబు గారు చూసుకుంటున్నారు. నేను అదే అన్నానమ్మా, ఇప్పుడు శ్యాంబాబు గారు పేరు ఎత్తుతున్నారు, శ్యాంబాబు గారికి దీనికి సంబంధం ఏంటి? శ్యాంబాబు గారికి మీరు ఇచ్చేసారా స్థలం ఏమైనా? స్థలం శ్యామ్ గారికి ఇచ్చామండి, హ్యాండ్ వర్క్ చేశానండి. శ్యామ్ గారు హ్యాండ్ వర్క్ అప్పచెప్పేసానండి. సార్ మీరు చెప్పండి, అసలు ఇప్పుడు స్థలం ఏమో మీ హ్యాండ్ ఉంది. ఈరోజు సత్యవతమ్మ గారు అయితే అంటున్నారు వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కుటుంబీకులు ఎవరున్నా సరే ఈరోజు మీ హ్యాండ్ ఉందంటున్నారు స్థలం. నేనేమంటానంటే మరి ఈరోజు ఈ స్థలం ఇలా ఇప్పుడు అంటే అన్యాక్రాంతం అయిపోయింది, అంటే పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరి దానికి ఒక స్టేజ్ కూడా వేసేసారు ఆల్రెడీ, చికెన్ సెంటర్ కూడా ఒకటి, మటన్ సెంటర్ కూడా వెళ్ళిపోయింది. పక్కన మరి సుభాష్ ఏదైతే బైక్ పాయింట్ ఉందో అది కూడా మీదేనా అంటున్నారు. ఆ పక్కన బ్లూ సెట్ లో కూడా పార్ట్ కూడా మీద అంటున్నారు. మరి ఇన్ని పార్ట్లు మేమైనప్పుడు ఈ రోజు ఇలాంటి వ్యక్తిని ఇలా రోడ్డు మీద పడేసి ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది అంటున్నారు. అసలు మీరైనా కనీసం వీళ్ళందరినీ కలిసారా? వీళ్ళు కలిస్తే ఏమని చెప్పారు సార్? నేను కనీసం ఇది పరిస్థితి జరిగి 2 జూన్ 25 జరిగింది సార్. అప్పటి నుంచి ఈవిడ బాధపడుతూ అయ్యా ఇలా పరిస్థితి అయ్యింది, నాకు న్యాయం చేయండి, నాకు చూసే వాళ్ళు ఎవరు దిక్కెవరు లేరంటే నేను చాలాసార్లు ఆవిడని
నేను జీవీఎంసీ కమిషనర్ గారు తీసుకెళ్ళాను, జోనల్ 3 శివప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్ళాను, ఏసీపీ గారి దగ్గర తీసుకెళ్ళానండి. వాళ్ళు జోనల్ కమిషనర్ ఏమన్నారంటే నేను మీకు న్యాయం చేస్తామన్నారండి. కానీ ఏసీపీ 3 మాత్రం మధుసూదన్ గారు మాత్రం అడ్డగా బుకాయిస్తున్నాడండి. ఇది ఫుట్పాత్ మీద కొట్టిస్తాము అని చెప్తున్నాడండి. అయితే నేను అడిగాను, అప్పుడు ఎవరైతే వార్డు సెక్రటరీ ఉన్నాడో వార్డు సెక్రటరీని అడిగాను, వెంకటేష్ జరిగిన విషయం ఏంటి, ఏం జరిగింది, ఎందుకు కొట్టిస్తారంటే అని అన్నాడండి. ఒక రోజు మేయర్ ఇన్స్పెక్షన్ అయిందండి. మేయర్ ఇన్స్పెక్షన్ రోజు శివప్రసాద్ గారు, మధుసూదన్ గారు, తర్వాత వీళ్ళందరూ వచ్చారండి. బుడ్డిగా శ్రీకాంత్ కూడా వెనకాల ఉన్నాడండి, ఈ తెడ్డిరాజు గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా ఇది కొట్టేయండి, పైన ఉంది కొట్టేయండి అని చెప్పారు. అంటే వెంటనే ఇమీడియట్గా ఒకటి కోకోనట్ షాప్ కొట్టారు. కోకోనట్ షాప్ కొట్టిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అరగంట టైం ఉంది కొట్టి టైప్లో. ఈ లోపు ఏం చేశారంటే మళ్ళీ బుడ్డిగా శ్రీకాంత్ అన్నవాడు కొన్ని పేపర్లు పట్టుకుని వెళ్ళి ఆ చివరికి వెళ్ళి ఆ లాసెన్స్ బేక్ వాళ్ళ దగ్గర అక్కడున్న మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ పిలిపించుకొచ్చి ఇది కొట్టలేదు సార్ అని చెప్పి మళ్ళీ తెడ్డిరాజుతో చెప్పించి మళ్ళీ జోనల్ కమిషన్ చెప్పించి మళ్ళీ మొత్తం బిల్డింగ్ కొలాప్స్ చేస్తారు సార్. అంటే ప్రత్యేకంగా ఇది ఒక్క షాపునే టార్గెట్ చేసి కొట్టడానికి మీరు ఏమైనా వైసీపీ పార్టీ వాళ్ళ అంటే ఇప్పుడు మరి వైసీపీ పార్టీ వాళ్ళు పడట్లేదు కదా. నేనేమంటానంటే అలాగైతే యుద్ధానికి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? అధికారులకు వ్యతిరేకంగా వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా, వీడు మాకు వ్యతిరేకంగా వెళ్తాడని. అయితే మీరు వైసీపీ పార్టీ అని అయి ఉండాలి, లేదంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరేమైనా కార్యకలాపాలు చేస్తున్నారు. సో ఇన్ని షాపులు ఉంటుండగా అక్కడ చివరి నుంచి అన్ని షాపులు ఉన్నాయి. అక్కడ ఇరానీ కేప్ ఉంది, మరి ది ప్రాన్ బజార్ ఉంది, హనుమాన్ కార్ కేర్ సెంటర్ ఉంది. ఇన్ని సెంటర్లు ఉంటుండగా కేవలం మీ షాపుని టార్గెట్ చేయడానికి కారణాలు సార్? ఎందుకంటే బుడ్డిగా శ్రీకాంత్ అన్న వాడికి ఫ్రంట్ ఈ అన్ని వాళ్ళ తాలూకా రిలేటివ్స్ కే షాపులు ఉన్నాయి సార్. ఆ బుడ్డిగా శ్రీకాంత్ కి మాత్రం షాప్ లేదు సార్. అందువల్ల ఏంటంటే కొట్టేస్తే తీసేస్తే వాడికి ఎంట్రన్స్ వస్తుంది. ఈ బ్లూ షెడ్ ఉంది కదండి, ఈ బ్లూ షెడ్ కూడా లేదు సార్ కొట్టినప్పుడు. తర్వాత అది బ్లూ షెడ్ మహా అయితే 19 గజాలంట. ఆ 19 గజాల్లో కూడా ఇది కొట్టేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఏసీపీ 3తో మాట్లాడుకుని అప్పలనాయుడుతో ఇంజనీర్ అప్పలనాయుడుతో మాట్లాడుకుని సిమెంట్ రోడ్ కూడా వేసి ఇంకా డ్రైనేజ్ కూడా వేసాడు. నేను ఎందుకు వేసావు, నువ్వు ఎలాగేసావు, గవర్నమెంట్ ఫండ్స్ యూజ్ చేసావా లేదంటే నువ్వు మామూలుగా ప్రైవేట్ ఫండ్స్ యూజ్ చేసి చేసావా? ఇది యుఎల్సీ సైట్. యుఎల్సీ నేను ఆ యొక్క వెరిఫికేషన్ చేయించాను, ఎంఆర్ఐ వెరిఫికేషన్ చేయించాను. జడ్సీ కమిషనర్ శివప్రసాద్ గారు కూడా ఇది ఎంకరేజ్మెంట్ అయింది తీసేసుకోండి అని కూడా చెప్పారు. అన్ని చెప్పారు. నేను పోలీస్ కమిషనర్కి వెళ్ళాను, పోలీస్ కమిషనర్ సీఏకి పంపించారు. సీఏ గారు ఇదిగో చెప్తారు, వాళ్ళు మళ్ళీ జీవీఎంసీకి పంపిస్తారు. జీవీఎంసీ నుంచి ఆడేమంటాడంటే మధుసూదనం ఇది ఫుట్పాత్ మీద కొట్టేసామని కనీసం 50 సార్లు పీజీఆర్ఎస్ ఇదే రిప్లై ఇస్తున్నాడు సార్. అదే అంటారు సార్. ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే ఎవరైనా బాధితులు బాధింపబడితే దానికి పీజీఆర్ఎస్ ని ఏర్పాటు చేశారు. అవునా? ఎందుకంటే పబ్లిక్ కోసం, అంటే మీలాంటి వాళ్ళ కోసం, ధనవంతుల కోసం కాదు. పీజీఆర్ఎస్ పేద నిరుపేద బడుగు వర్గాల కోసం, ధనవంతుల కోసం కానే కాదు. నీకు అర్థమవుతుందా? ధనవంతులు ఎందుకంటే దోచుకోవడమే వాళ్ళ పని కనుక వాళ్ళ కోసం ఎవరు చేయరు, చేస్తే మన మీద మళ్ళీ ఊసేస్తారు. అలాగే ఇక్కడ ఏదైతే పీజీఆర్ఎస్ ఉందో మరి పీజీఆర్ఎస్ దగ్గరికి 50 సార్లు వెళ్ళినా కూడా మీ అర్జీని స్వీకరించి పట్టించుకోలేదంటే అసలు వెనక ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు దాన్ని ఇన్ని పీజీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత నేను ఎంఆర్ఓ దగ్గరికి కూడా వెళ్ళాను, అలాగే సిఏ గారి దగ్గరికి వెళ్ళాను. సిఏ గారు ఏమో ఎంఆర్ఓ గారు రిపోర్ట్ అడిగారు. ఎంఆర్ఓ గారు రిపోర్ట్ అడిగితే ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇలా తాతబాబు ఆధీనంలో ఉంది అని కూడా ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సార్. ఆ తర్వాత ఇది ప్రైవేట్ ల్యాండ్ అని కూడా కంప్లీట్గా ఇచ్చారు. తర్వాత జడ్సీ గారిని కూడా అడిగితే ఆయన కూడా క్లియర్ చేసుకుని ఇచ్చారు. కానీ ఇది మాత్రం వాళ్ళు అడిగితే వీళ్ళు అడిగితే వాళ్ళు దోపుచ్చులు ఆడుతున్నారు తప్ప దాన్ని క్లారిటీ చేయట్లేదు సార్. ఇప్పుడు మీకు అక్కడ కనబడుతుందా? మేము వినోద్ ఒకసారి చూపించామా? ఇప్పుడు అక్కడి నుంచి అన్ని ఫుట్పాత్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఫుట్పాత్ వ్యాపారమే మరి చేయకూడదు. మీకు వెనక షాపులు ఏవైతే అక్కడి వరకు చేయాలి. మరి షాప్ ఎక్కడుంది? ఆ ప్రదేశంలో షాప్ ఉంది. మరి ఫుట్పాత్ మీద ఉంటూ పని తీయాలి కదా. మరి ఫుట్పాత్ లేనప్పుడు అసలు ప్రత్యేకంగా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఏదో కారణం ఉందా సార్? ఆ కారణం మీరు చెప్తారా, లేదంటే కాలమే తెలియజేస్తారా? అసలు ఏంటి స్టోరీ ఏంటి? కారణం ఏమిటి లేదు సార్. ఇది ఇంతకు ముందు ఈవిడికి ఈ యొక్క ఆంటీ గారికి వెనక ముందు ఏమీ లేదని చెప్పి పాపం ఒక్కతే పరిస్థితిలో ఉందని చెప్పేసి వాళ్ళు వెనకాల వాళ్ళకి ఇదే ఆపర్చునిటీ అని చెప్పేసి వారు తీశారు సార్. ఇంతకు ముందు కూడా ఈవిడ ఒకసారి ఎందుకు జీవీఎంసీలు ఇంతకుముందు కొట్టేశారు అని చెప్పేసి జీవీఎంసీ మీద కోర్టుకు వెళ్ళింది సార్. కోర్టుకు వెళ్తే కోర్టు అన్నారు ఈవిడ దగ్గర ఆ టైంలోని ఈ డాక్యుమెంట్ అనేది ఈవిడ హుతుత్ ఫండ్ వల్ల అన్ని పోయాయి, ఏమీ లేవు. అప్పుడు బుడ్డిగా శ్రీకాంత్తోను ఆ యొక్క లాయర్తో కుమ్మక్క అయిపోయి దీంట్లో ఈవిడికి ఏమీ హస్తం లేదని చెప్పేసి ఆవిడది కొట్టేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళి మన బ్యారక్స్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ లింక్ డాక్యుమెంట్ పెడితే మొత్తం లింక్ డాక్యుమెంట్ ఈసీ దీని తలకు మొత్తం డేటా మొత్తం అంతా వచ్చింది సార్. ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇది మీది అని అంటున్నారు, మెయిన్ సచివాధికారిది అన్నారు.
80 గజాలు పై మాటగా అన్నారు. అంటే 40 గజాలు ఆల్రెడీ అమ్మేశారు, ఇంకా 44 గజాలు మనకు ఉంది. నేను అదే అన్నాను సార్, అంటే ఈ రెండు కలిపి 44 గజాల అదే చెప్తున్నారమ్మా. నేను అదే అన్నాను. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలము మీ హ్యాండ్ఓవర్లో ఉందన్న అనడానికి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్. సార్ నా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది సార్. 2025లో డాక్యుమెంట్స్ మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్. ఇదిగోండి సార్ రిజిస్ట్రేషన్, స్థిరానికి సంబంధించిన రిజిస్ట్రేషన్. మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇంకో డాక్యుమెంట్ ఇంకేమున్నాయి సార్? డాక్యుమెంట్స్ ఏమన్నా? జడ్సీ గారు ఇచ్చారు సార్. జడ్సీ గారు ఇప్పుడు నాది ట్యాక్స్ కూడా మనం యాక్చువల్లీ ఆంటీ గారు పాప పేరు మీద మార్చారండి. ఇప్పుడు మీ పాప పేరు మీద మార్చుకున్నారు అవును. అంటే ఆస్తి మీ దగ్గరికి వచ్చిన తర్వాత, రైట్? ఇప్పుడు మీ పేరు మీద వచ్చింది, ఇది మీ పాప పేరు మీద. పేరు ఏం పేరండి? మేకల ఏంజెల్ అయిన సెర్లిన్. ఓకే, మేకల ఏంజెల్ అయిన సెర్లిన్. ఇప్పుడు ఈవిడ పేరు మీద ఉంది. ఈవిడ పేరు మీద ఉన్న స్థలాన్ని ఇప్పుడు మీరు ఆక్రమణ చేసుకున్నారు. అవునండి. అంటే మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారండి, ఇది మీ స్థలం మీది కాదని, ఈ స్థలం మీది కాదు, మీకు సంబంధం లేదు అంటే నోటీస్ ఇవ్వాలి కదా సార్? ఇదిగో సార్ ఆర్టీఐ పెట్టాను సార్. నోటీస్ ఇచ్చారు. మీరు ఆర్టీఐ పెట్టారా? ఈ ఆర్టీఐలో కూడా ఆర్టీఐ కాపీ తీయం. ఇవ్వలేదు అని రాశారు సార్. ఇది ఆర్టీఐ కాపీ ఇది. అవును. అంటే మీకు ఏ నోటీస్ కూడా మీకు ఇవ్వలేదని రాశారు. అదేనండి, నోటీస్ ఇవ్వకుండా కొట్టడమే నేరం కదా. మరి ఇందులో మధుసూదన్ గారి పాత్ర ఏమైనా ఉందా సార్? ఇది కొట్టడానికి ఆర్డర్ ఇచ్చిందే మధుసూదన్ గారు. టౌన్ ప్లానింగ్ వచ్చి ఆయనకి లాభం ఏంటంటే చెప్పారు కదా, ఆవిడ ముందు ఏదో అమౌంట్ అది అడిగారు చేశారు అని చెప్పేసి అది ఎక్కడ లంచగొండి వాళ్ళతో కలిపి కుమ్మక్క అయిపోయి ఆయన చేస్తున్న ఈ పని అండి. ఇన్ని డాక్యుమెంట్స్ ఏదైతే మధుసూదన్ రావు గారు ఉన్నారో ఈయన ఏమైనా లంచాలకి పాల్పడ్డారని అంటే అనుమానాలు ఏమైనా ఉన్నాయా, లేదా మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా? సార్ నేను ఈ ప్రాబ్లం ఉందని నేను ఎక్కడ ఏ ప్రెస్ వాళ్ళతో బయట మాట్లాడే చెప్పినా సరే అతని మీద బ్యాడ్ రిమార్క్స్ చేశారు తప్ప మంచి రిమార్క్స్ ఎవరు చేయలేదు సార్. మేము ప్రత్యక్షంగా అనుభవిస్తాం సార్. అతనికి ఫొటోస్ చూపించాము, ఇది ఫుట్పాత్ మీద లేదు, ఫుట్పాత్ వెనకాల ఉందండి, అటు ఇటు ఎందుకు కొట్టకుండా మాది ఒక్కదే ఎందుకు కొట్టేశారండి అని చెప్తున్నా సరే ఆయన నిన్న ఏమంటున్నాడంటే బై మిస్టేక్ దాన్ని కొట్టేసామండి అని నిన్న అంటున్నాడండి. నిన్న స్పందనలో ఇచ్చినప్పుడు అక్కడ జీవీఎంసీలోని బై మిస్టేక్ అది తగిలేసింది, అది కొట్టేసిన తర్వాత ఇది వేసుకున్నారండి, ఫుట్పాత్ వేసుకున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు భూ కబ్జాదారుల పేర్లు కొన్ని పేర్లు చెప్పారు మీరు. కబ్జా చేస్తున్నాడు. అదే కబ్జా చేసిన పేర్లు చెప్పారు, 2 పేర్లు చెప్పారు, ఒకటి తాతబాబు, శ్రీకాంత్. ఇప్పుడు వాళ్ళది స్థలం అంటున్నారా? వాళ్ళది స్థలం అంటలేదు, వాళ్ళు జీవీఎంసీ స్థలం అంటున్నారు. వాళ్ళు ఈ స్థలం అని అలా అంటలేదు, వాళ్ళు లిమిట్ అదే అని చెప్తున్నారు వాళ్ళు. కానీ జీవీఎంసీ పర్మిషన్ ఇచ్చాడు అందుకే వేసుకున్నాం అన్నారు. అప్పుడు నేను ఏసీపీని అడిగితే నువ్వు పర్మిషన్ ఇచ్చావా అని అడిగితే ఏసీపీ ఏం రాశాడండి, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, ప్రొజెక్షన్ చేసుకున్నారు, దానికి జీవీఎంసీ నుండి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలియజేయచ్చు అన్నది. వాళ్ళకి ఏ రైట్ లేదు. జీవీఎంసీ చూస్తే మీకు అసలు పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. మరి ఇక్కడ మధుసూదన్ గారు ఏమో ఆయన అధికారంతో వచ్చి మీకు స్థలాన్ని బుల్డోజర్లతో పెట్టి కొట్టేశారు. మీకు అర్థమవుతుందా? మరి ఇప్పుడు కొట్టేయడానికి వీళ్ళకి ఏమైనా లోపడిపోయారా? అంటే ఇప్పుడు ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వీళ్ళకి మరి లోపడిపోతే వీళ్ళ మీద క్రిమినల్ చర్య పోలీసులు తీసుకోవాలి కదా. మరి మీరు పిఎస్కెల్ మీరు రిపోర్ట్ చేశారా? సార్ పిఎస్కెల్ రిపోర్ట్ చేసి ఇప్పుడు కూడా రిపోర్ట్ చేశాను. మామూలుగా నేను డైరెక్ట్ సిపి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే అన్ని ఆర్డర్స్ పాస్ చేశారు, వీళ్ళని ఎంక్వైరీ చేసి ఏది న్యాయం చేయండి అని చెప్పారండి. ఆయన ఏమన్నారంటే సిఐ గారు ప్రసాద్ గారు ఏమన్నారంటే మరలా మేము జీవీఎంసీకి పెడతాము, జీవీఎంసీ వాళ్ళు ఏదో తేలుస్తారని చెప్తాను. మేము కొట్టమండి, కొట్టేసింది వాళ్ళు కొడితే మేము ప్రొటెక్షన్ ఇస్తాం తప్ప మేము కొట్టేది లేదని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారండి. అంటే నేనేమన్నానంటే అధికారులు ఎప్పుడైనా డెమాలిషన్ చేసేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు. వాళ్ళు మనం అంటే వీళ్ళ మీద కక్షగట్టమైన పోలీస్ డిపార్ట్మెంట్ రారు. కానీ ఇక్కడ నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళేమంటారు సివిల్ మీటర్ అనేస్తారు, సివిల్ మీటర్ నుంచి పక్క దూసేస్తే మరి సివిల్ మీటర్ అనేటప్పుడు నేను ఒకటి అంటున్నాను, మధుసూదన్ రావు గారు ఇందులోకి ఎంటర్ ఎలాగయ్యారు, ఆయన ఓన్ ప్రాపర్టీ ఉంది, ఆల్రెడీ సర్టిఫికెట్లు అన్ని ఇంత డాక్యుమెంట్లు ఇంత క్లియర్ గా కనబడుతున్నాయి. ఇంత క్లియర్ గా కనబడుతున్నప్పుడు మీరు జీవీఎంసీ కమిషనర్ గారి దగ్గరికి సపరేట్ గా మీరేమైనా సార్ జీవీఎంసీ కమిషనర్ గారికి వెళ్ళాం సార్, వెళ్ళి చూపిస్తే నేను వెళ్ళాను, వెళ్ళి చూపిస్తే మీ యొక్క డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకురండి అని చెప్పారు. మేము సర్వే చేయిస్తానని చెప్పారు. సర్వేకి నేను చలాన కట్టి 2025 జూలైలో చలాన కట్టానండి. ఈ సర్వేర్ వచ్చి చూసి వెళ్ళాడు, కానీ అతను ఏమి రిపోర్ట్ ఇవ్వడు. టౌన్ సర్వేరు ఏసీపీ పక్కనే కూర్చుంటారు, వాళ్ళు ఏమి రిపోర్ట్ ఇవ్వట్లేదండి. కానీ ఎంఆర్ఓ సర్వేర్ మాత్రం వచ్చాడు. ఆ రోజు వచ్చినప్పుడు వీళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు
నానా బూతులు మమ్మల్ని తిట్టారండి. అతను ఉండగానే మానా బూతులు తిట్టారు. దెంగేరా ఎక్కడి నుంచి అని చెప్పేసి ఎవడరా అని చెప్పేసి భయంకరమైన బూతులు ఆడేసి మమ్మల్ని అందరినీ పంపించాడు. తాతబాబు వాళ్ళ కొడుకు శ్రీకాంత్ అండి. ఆ సర్వేర్నే నేను అదే అన్నాను, ఈ తాతబాబు గారు శ్రీకాంత్ గారు అసలు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అసలు లేనే లేదు. అసలు వీళ్ళు ఎవరు సార్? వీళ్ళెవరు అసలు? వీళ్ళకి ఏం పని ఇక్కడ? సార్ తాతబాబు శ్రీకాంత్ అన్న వాళ్ళు వెనకాల భూములు ఇనాం భూములు అండి. ఆ ఇనాం భూములకి వాళ్ళకి ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేవు. 2000 సంవత్సరంలోని ఈ పక్కన కనిపిస్తున్న సుభాష్ మెకానిక్ షాప్ను కూడా, అంటే ఆంటీ గారికి సంబంధించిన షాప్ను కూడా తీసేద్దామని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి. కోర్టుకు వెళ్తే 2007లోని కోర్టు ఏమిచ్చిందంటే, నీకు ఇనాం భూములు అయితే నీకు ఇనాం పట్టాలు అన్నీ కూడా ఏవైతే పట్టా పాస్దార్ పుస్తకం ఉందో ఆ పుస్తకం చూపించి మిగతా డాక్యుమెంట్ చూపించండి. ఏ డాక్యుమెంట్ చూపించలేదండి. నీవు ఏ డాక్యుమెంట్ చూపించలేక నీకు సంబంధం లేదు అని చెప్పేసి కొట్టేశారండి. ఎంతమంది? 10 మంది బుడ్డిగా అన్న వాళ్ళు 10 మంది అండి. ఇది ఎస్టేట్ అని చెప్పి అక్కడ ఒక గేట్ పెట్టుకున్నారండి. గేట్ వెనకాల అంతా వాళ్ళదేనండి స్థలాలు అన్నీ. ఆ స్థలానికి ఒక్క లింక్ డాక్యుమెంట్ లేదండి. ఒక్క లింక్ డాక్యుమెంట్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ కోర్టు, ఆ కోర్టే కొట్టేసిందండి. వెనకాల స్థలాలకి ఏమీ లేదండి. నేను అదే అన్నాను శ్యామ్ గారు, ఇప్పుడు వెనకాతలు ఉన్న స్థలాలకి ఒక్క లింక్ డాక్యుమెంట్ కూడా లేకుండా వాళ్ళు చలామణి అవుతున్నారంటే ఈ ఏసీపీ మధుసూదన్ వాళ్ళకి కూడా ఏమైనా సపోర్ట్ గా నిలబడుతున్నారు? 100% అండి సపోర్ట్ అండి. అక్కడ అసలు కట్టినప్పుడు టౌన్ ప్లానింగ్ వాడు సర్వే చేసి దాని యొక్క ప్లానింగ్ ఇవ్వాలి కదండి. ప్లానింగ్ ఇవ్వలేదండి. మేము నెట్లో చెక్ చేస్తాము. లింక్ డాక్యుమెంట్లు లేవండి. ఏ డాక్యుమెంట్లు లేకుండా వాళ్ళ వెనకాల మేనేజ్ చేస్తున్నారండి. అన్ని డాక్యుమెంట్ 1961 లింక్ డాక్యుమెంట్ జీవీఎంసీ హాస్ కోటెడ్ దట్ 1961 లింక్ డాక్యుమెంట్ యూ హ్యావ్ అని చెప్పి ఎస్ఎన్ శర్మ లింక్ డాక్యుమెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు చేస్తే ఆ లింక్ డాక్యుమెంట్ నేను బయటికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఎస్ఆర్ఓ నుంచి పెట్టి నకల్ కాపీ తీసుకుని వచ్చి అన్ని చూపించినా సరే ఒక ఏసీపీ మాత్రం ఒకటే మాట అంటున్నాడు, వెనకాల ఉన్న దానికి మాకు సంబంధం లేదు, అది ఈ ఫుట్పాత్ ఉంది కాబట్టి మేము కొట్టిస్తాము, ఇంక మరి దానికి సంబంధం లేదు, సివిల్ కోర్టుకి వెళ్ళిపోండి అన్నాడు. సివిల్ కోర్టు కాదండి, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అండి. ఇది 100% లా అండ్ ఆర్డర్ ఇష్యూ. వై? బికాస్ హీ ఈస్ థ్రెటనింగ్ టు కిల్ మీ. He's threatening to kick me. He's assaulting us. He's giving abusive language whenever I am coming to take over my site. And that fellow is a C.S. Srinivas Rao. He's a lawyer, and he has given allowed this person, this Hanuman caretaker, to put all the vehicles here, dumped here. And all the people are rowdies. They are all rowdy shitters. They are coming against this lady and me. And where we can go, sir? Where the civil department is lying? Civil department is nowhere doing anything. It is going to passing on baby like that. If we are going to CP and CP is passing to GMC, GMC is telling that we don't know. We go to court. And how long we can court? Since 2003 సివిల్ మ్యాటర్ అని చెప్పి నీకు కోర్టుకి వెళ్ళిపోమంటున్నారు. కోర్టుకి వెళ్ళిపోతే అది ఎప్పటికో 10-20 సంవత్సరాల వరకు తేలదు. వీళ్ళకి అంత పికప్ అయిపోద్ది. ఏమి తెలివితేటలండి మీరు నిజంగా. ఫోన్ చేస్తే నువ్వు నా సైట్ లో ఉన్నా, నువ్వు తీయని ఫోన్ చేస్తే నువ్వు ఎవడరా నాకు ఫోన్ చేస్తున్నావు అని అడిగాడండి. నువ్వు ఎవడరా నువ్వు ఫోన్ చేస్తున్నావు? నాకు ఫోన్ చేయాలి. అదే అద్దెకి ఇచ్చేసాడు. అద్దె కాగితాలు ఉన్నాయండి. అద్దె కాగితాలు ఉన్నాయి నా దగ్గర. అది చూపించానండి. నేను సిపికి చూపించాను. అద్దె కాగితాలు నా ఆడు సైట్ అంతవరకు ఉంది. ఈ సైడ్ లో అద్దెకి అలాగే ఇచ్చాడు. అంటే నువ్వెవడు అంటానికి ఓనర్ వాడు శ్రీకాంత్ ఓనర్, వాడికి అద్దెకి ఇచ్చాను. వాడు అద్దెకి ఇచ్చాడు. వాడు తీయమని తీస్తాడు, లేదా నేను తీయడం లేదు. మొత్తం సార్ 9 నెలల నుంచి ఒకటే పోరాటం సార్. వీళ్ళ మాత్రం చేయట్లేదు. తెడ్డి రాజు గారు ఏమన్నారో మాకు తెలియదు, కానీ ఆయన సపోర్ట్ తెలియదు, కానీ మరి మా ఎమ్మెల్యే సపోర్ట్ కానీ వాళ్ళకి అడుగుతుంటే మాత్రం వాళ్ళు మాకు సంబంధం. తెడ్డి రాజు గారు దీనికి వెళ్ళలేదు, కానీ మిగతా వాళ్ళు మాత్రం సార్ ఇదిగోండి సార్. ఇప్పుడు నేను అదే అన్నాను సార్. ఇప్పుడు మీకు ఇన్ని లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి. మీరు దీని మీద మళ్ళీ ఆర్టీఐ కూడా చేశారు. మీరు ఎలాంటిదైనా ఆర్టీఐ ఇస్తే వాళ్ళు డీటెయిల్గా ఇవ్వాలి, క్లియరెన్స్ ఇవ్వాలి కదా. మరి ఆర్టీఐ డీటెయిల్కి ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇంకా ఈ మధుసూదన్ రావు గారు ఇంకా వాళ్ళ వైపు ఫైట్ చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుంది సార్ జీవీఎంసీలో? సార్ ఒకటి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే సార్, ఈ యొక్క ఏమీ లేని అంటే సిచ్యువేషన్ ఏమీ లేదు, వెనకాల సపోర్ట్ లేదని ఇలాంటి అభాగ్యులకి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని తన్నేస్తున్నారు సార్. వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఈవిడ 2015లో కూడా నా దగ్గర వచ్చిందండి. ఈవిడ ఒకసారి 2015లో బుడ్డివి శ్రీకాంత్ గారు మాది ఆక్యుపై చేసి ఇలా కొట్టించేశాడని చెప్పేసి నా దగ్గరకు వస్తే, అప్పుడు నేను వెంటనే ఈమె కోసము నేను లెటర్ రాసి సిఏ గారికి 3 టౌన్ సిఏ గారికి లెటర్ రాసి ఇచ్చాను. నేను ఒకసారి ఈవిడ మళ్ళీ వచ్చి నన్ను అడిగితే, ఏంటయ్యా ఇగో ఇలా పరిస్థితి అంటే, నేను అన్ని రిఫర్ చేస్తుంటే నేను రాసిన డాక్యుమెంటే అక్కడ కనిపిస్తుంది. 2015 నుంచి కూడా వీళ్ళు ఈవిడ అలాగే హెరాస్ చేస్తున్నారండి. ఈ అంశం మీద సత్యవతమ్మ గారు ఏమన్నారంటే, మరి కార్పొరేటర్ ఈ అన్యాయస్తుడు అయి ఉన్నాడు కనుక, ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు కనుక మేము ఆయన పై స్థాయి ఉన్న ఎమ్మెల్యే వెలుగుపూడి బాబు గారికి చెప్పామని అన్నారు. అందులో ఆవిడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళమని అన్నారు. సొంత పార్టీ నాయకులకి ఇలా చేస్తే మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి సార్? మరి అదే సార్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు మొత్తం అందరూ కలిపి ఉన్న వాళ్ళం సార్. మేము
ఇప్పుడు వెలగపూడి గారు మా ఇంటి ముందు నుంచే ఆయన క్యాన్వాసింగ్ చేసి మా ఇంటికి వచ్చి మేము మేడ పెంచి దండాలు పెట్టామండి అతనికి. వెలగపూడి గారు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే మా వీధిలో ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాల్లోని ఒక బండి వస్తుందండి. ఆ బండి మీద వెలగపూడి గారిది అని రాసి ఉంటుందండి. ఆ బండి రెగ్యులర్గా నువ్వు సెలవు అవని లేకపోతే వర్షం అవని ఏ పరిస్థితి వచ్చిందండి. ఎప్పుడైతే ఆ బండి తర్వాత ప్రభుత్వం మారిందో తర్వాత ఈ పారిశుద్ధ్యం అనేది చాలా వరస్ట్ అయిపోయిందండి ఆ ఏరియా అంతా కూడా. అందువల్ల మేము వెలగపూడి గారు పదవిలో ఉన్నా లేకపోయినా, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఆయన అంటే మాకు ప్రత్యేకమైన గౌరవం అండి. ఎందుకంటే వెలగపూడి గారి దగ్గరికి వెళ్ళారా? మేము వెళ్ళేవాళ్ళం. ఎమ్మెల్యే కనుక మనం గౌరవించాలి కదా. మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, మాకు అన్యాయం జరిగింది చెప్పాం సార్. చెప్తే ఏమన్నారు, పక్క వాళ్ళతో వెనకాలతో మాట్లాడుకో బాబు, మాకు సంబంధం లేదు, ఈ గొడవల విషయాన్ని తలదూర్చడం అని చెప్పేశారు సార్. ఇంక దాని తర్వాత వీళ్ళకి ఓట్లు అయితే కావాలి అంటే ఇలాంటి విషయాలు మాత్రం కలగ చేసుకోరు అంటే అవసరం లేదు వీళ్ళకి. అంతే సార్. మరి అంతే ఎందుకంటే సేమ్ నియోజకవర్గం, ఇది ఆయన నియోజకవర్గమే, నేను ఉన్నది మధ్యలోపల్లి, నేను కూడా నియోజకవర్గమే, ఈవిడిది అదే నియోజకవర్గం, సేమ్ నియోజకవర్గము. వాళ్ళకి పార్షియాలిటీ, మాకు ఇంపార్షియాలిటీ, ఇది చేయడంలో అర్థం ఏంటంటే మనకు అర్థం అవ్వట్లేదు సార్. మరి ఇప్పుడు ఈ విషయం మీద లోకల్ పిఎస్కి వెళ్ళారు, కమిషనర్ కి రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చాను సార్. అంటే ఇలాంటి భూ కబ్జా విషయంలో వాళ్ళకి క్రిమినల్ చట్టాలు ఉంటాయి. వాళ్ళని పీడీ యాక్ట్ మీద అరెస్ట్ చేసి లోపలేసేస్తారు, వాళ్ళకి మళ్ళీ బెయిల్ కూడా ఉండదు. అంటే అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసే ఆలోచన ఏమన్నా? సార్ నేను చేయమని చెప్పాను సార్, అదే చేయమని చెప్పాను. సిపి గారు కూడా అదే చేస్తానని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, సిఏ గారు ఏమన్నారు, ఈ సివిల్ కేసు మేము జీవీఎంసీ వాళ్ళకి నేను టర్న్అప్ చేస్తానని చెప్పేసి ఏసీపీ ద్వారకా గారు అదేమన్నారు, వీళ్ళు కూడా అదే మాట అంటారండి. మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. ఏ దొంగ చేతికి అయితే పేపర్లు అవసరం లేదు, ఏ దొంగ అయితే ఇది కొట్టించేసాడో అదే దొంగ చేతికి మరలా మా డాక్యుమెంట్లు మళ్ళీ అటే వెళ్తున్నాయండి. అంతే తప్ప మాకు న్యాయం జరగలేదు. యాక్చువల్లీ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. He doesn't have a single paper. మాకు అసలు దీని మీద రైటే లేదు, అడిగి లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇప్పుడు సత్యవతి గారికి సంబంధం లేదు, ఇప్పుడు మీ యాంట వరకు వచ్చేసింది. ఇప్పుడు మీ పాప పేరు ఉంది, వానర్ మీరే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఇష్యూ మరి ఇక్కడ పోలీసులు పట్టించుకోవట్లేదు, కమిషనర్ చూస్తే అలా మాట్లాడుతున్నారు, మరి అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎవరైతే కొట్టేశారో ఆ ఏసీపీ మధుసూదన్ దగ్గరికి వెళ్ళమన్నారు. మరి దీని విషయం మీద ఏమైనా వైసీపీ అధ్యక్షులు మరి మెయిన్ ప్రధాన నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విషయాన్ని ఏమైనా మీరు తీసుకెళ్లాలనుకుంటున్నారు? సార్ నేను యాక్చువల్గా సార్, అవును సార్, నేను ఇంకొకటి నేను 2 స్టెప్లు ఆలోచించాను సార్. ఒకటి లీగల్ స్టెప్లోనే లోకాయుక్తకి వెళ్తాను సార్. లోకాయుక్తలోని ఈ అధికారులు, అవినీతి అధికారుల మీద కేసు వేస్తాను సార్. ఫస్ట్ దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్, వాట్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్ ఇస్ దట్. తర్వాత నెక్స్ట్ నేను ప్లాన్ చేస్తున్నాను ఏంటంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, మన పద్ధతి ప్రకారం వెళ్ళాలి మనం. ఎందుకంటే మేము ఆ వెలగపూడి గారికి మంచి ఫేవర్, మేము ఆయనకి మంచిగా లైక్ చేస్తాము. సో జగన్ గారు లైక్ చేయొచ్చు, నో ప్రాబ్లం, దానికి ఇష్యూ కాదు. మనం ఏంటంటే మనం తినడానికి గింజలు పెడుతున్న వాళ్ళని నమ్ముకోవడంలో తప్పు ఏమీ లేదు మనం. అయితే నేను ఇంకోటి ఫైనల్గా ఏమనుకున్నా అంటే ఇంకా ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి మరి మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి యొక్క దాని ప్రత్యక్షంలోని ఈ పీజీఆర్ఎస్ ఇచ్చి, సార్ ఇలా అన్యాయం జరుగుతుంది, మరి మాకు ఎవరికి న్యాయం చేయట్లేదని చెప్పాలనుకుంటున్నాను. దాని తర్వాతనే ఇంకేమైనా యాక్షన్ ఆలోచించాలంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను సార్ మేము. అంటే ఇలాంటి కబ్జాలు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి, చాలా ఎక్కడ పడితే అక్కడ. మీకు అర్థమైందా? అది ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే కబ్జాలు అనేవి జరుగుతాయి. దోచుకున్నవాడు దోచుకునే ఉంటాడు, రౌడీజం చేసేవాడు రౌడీజం చేస్తాడు, గోండాజం చేసేవాడు గోండాజం చేస్తామని ఉంటాడు. వాళ్ళ మీద కేసులు ఉంటాయి, పైన అధికారులు ఉంటాయి, బెయిల్ కూడా ఇచ్చేస్తారు. మీకు అర్థమవుతుందా? అంటే ఇలాంటి విషయాల మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే మేము చేస్తామో మేము చూస్తాం అలాంటిగా మేము ఆటలు సాగనివ్వం అని అంటున్నారు కదా. అలాంటి ఆటలు సాగనివ్వం అన్న చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, ఇప్పుడు ఆవిడ స్థలాన్ని మీకు అమ్మారు, మీరు కొనుక్కున్నారు. మీ పాప పేరు ఏమన్నారు? ఏంజెలినా సెర్లిన్. రైట్, ఏంజెలినా గారికి ఇప్పుడు హ్యాండ్ఓవర్ అయ్యింది. ఏంజెలినా గారి స్థలాన్ని ఇప్పుడు బిస్మిల్లా మటన్ సెంటర్, చికెన్ సెంటర్ ఏదో వీళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు అతికి తీసుకుని ఉంటారు. వాళ్ళు మొత్తం తీసుకోవాలి సార్, వెనకాల తీసుకుంటే ముందుకి వేసేసి మరీ ఇచ్చాడంటే అతను. నేను అదే అన్నాను. ఇప్పుడు ఎవరైతే వెనకాల బినామీలు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇది మాది అనుకుని హ్యాండ్ఓవర్ చేసుకున్నారో వాళ్ళ పైన మీరు ప్రత్యేకంగా ఈ ముగ్గురు నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి సిటీవీ మీడియా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? గౌరవ ముఖ్యమంత్రి గారైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకంగా నేను వందనాలు చెల్లించుకున్నానండి. ఇక్కడ ఈ యొక్క లాసెన్స్ బే కాలనీ, ఈ యొక్క విశాఖపట్నము ఈ ప్రాంతంలో ఒక 44 గజాల స్థలాన్ని, అది ఒక కొబ్బరికాయలు షాపు, ఒక జ్యూస్ షాప్ పెట్టుకున్న ఇమ్మంది సత్యవతి గారు మా పిన్ని గారు అవుతారండి. ఆవిడ స్థలాన్ని ఆవిడ లేని పరిస్థితుల్లో, ఆవిడ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఇక్కడ లేని సమయంలో దాన్ని కొట్టివేశారు సార్. జీవీఎంసీ వాళ్ళు, ఏసీపీ 3 వాళ్ళు వచ్చి కొట్టివేయడం జరిగింది. అది మేమేమి అంటే ఫుట్పాత్ మీద కొట్టేసామన్నారు, కానీ ఇది ఆపరేషన్ లంగ్స్లో చేసింది కాదండి. ఇది
యాక్చువల్గా వాళ్ళు ప్లాన్డ్గా అక్కడ ఉన్న లోకల్ మరి కార్పొరేటర్ని మాట్లాడుకుని వారు బుడ్డిగా శ్రీకాంత్, బుడ్డిగా అప్పలనాయుడు, తాతబాబు అన్నవారు ఈ కలిపి ఇది చేయించారండి. మా స్థలంలో 44 గజాల స్థలంలో ఈ మటన్ షాప్ని గత 7-8 నెలలు నడిపిస్తారు. మాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు సార్. మేము మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, అడిగాము, మాకు సంబంధం లేదు, మీరు చూసుకొని అనేసారు. తర్వాత తెడ్డిరాజు గారి దగ్గరికి అయితే మాకు వెళ్ళడానికి మాకు అవకాశం కూడా లేదండి. ఎందుకంటే ఆయన కొట్టించిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, జీఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్ళాము. మా ఎంఆర్ఓ సర్వే చేయించుకున్నామండి. ఇదిగోని జడ్సీ గారు క్లియర్ ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసుకో అని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఈ లెటర్ని మేము మరి పోలీస్ స్టేషన్లో చూపించిన ఇది సివిల్ కేసు అనేస్తున్నారు, కానీ లా అండ్ ఆర్డర్ కేసుగా తీసుకుంటలేదండి. ఇది లా అండ్ ఆర్డర్ కేసు అండి. మరి ఇలాంటి వారికి, దిక్కులేని వారికి ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతమంది నిలబడగలరండి? ఎక్కడికి వచ్చి చూస్తామండి. మరి ఇంత అన్యాయం జరిగింది 2015 నుంచి కూడా ఇవిడికి అన్యాయం జరుగుతుందండి. ఇందువల్ల మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తుంది ఏంటంటే, దయచేసి ఇటువంటి పేద సాధ వాళ్ళు వారు పడుతున్న కష్టాలు, పీజీఆర్ఎస్లు ఇది ఒట్టగా బూటగలండి. అక్కడ ఒకరు చెప్తున్నారు, కలెక్టర్ గారు ఒకరు చెప్తున్నారు, ఇక ఆన్ గ్రౌండ్ ఇంకోటి జరుగుతుందండి. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళే చేస్తున్నారండి. వాళ్ళు చేయాల్సిన పనులు ఏదో వాళ్ళు చేసుకెళ్ళిపోతారు తప్ప న్యాయం అంటే ఇవ్వట్లేదు సార్. దయచేసి ఈ విషయంలో తమరే కలుగు చేసుకుని న్యాయం చేయాల్సిందిగా మేము సిటీవీ ద్వారా ప్రత్యేకంగా ఆయన ఎంతో కేర్ తీసుకుని సరే దీన్ని చూద్దామని చెప్పేసి ఆయన మాకు న్యాయం చేయడానికి ముందు నిలబడ్డారండి. ఎవరు నిలబడడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితి అండి ఇది. ఈ పరిస్థితిలో ఆయన నిలబడినందుకు ఆయనకు కూడా నేను సిటీవీ యాజమాన్యానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వినోద్, పరిస్థితి అయితే ఇది. నిజంగా ఇక్కడ కొన్ని వందల షాపులు ఉన్నాయి. అంటే చివరి నుంచి మరి చూసుకుంటే ఇవన్నీ ఫుట్పాత్ల మీదే ఉన్నాయి మొత్తం షాపులు అన్నీ కూడా. ఈ పక్కన శాంతి ఆశ్రమం ఇవన్నీ కూడా మనం చూస్తే మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా మరి సత్యవతి గారి యొక్క స్థలాన్ని టార్గెట్ చేయడానికి కారణం మరి వెనకాతలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు. ఏసీపీ 3 మధుసూదన్ పేరు మాత్రం బయటకు వస్తుంది. మరి మెయిన్ ఏంటంటే ఏసీపీ 3 మధుసూదన్ గారు ఎవరైతే ఉన్నారో వారు ప్రోత్బలంతోనే ఈరోజు ఈ బుడిగివారి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, తాతారావు మరి వాళ్ళు శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్ వార్ చేసుకుని ఈరోజు వీళ్ళని రోడ్డును పడేశారని. అయితే ఏదేమైనప్పటికీ కూడా నిజంగా ఇలాంటి వాళ్ళు బ్రతకడానికి అసలు మరి సమాజంలో ఎక్కడ స్థలం లేదా? నిజంగా వాళ్ళ సొంత స్థలాన్ని ఎక్కడ దౌర్భాగ్యం అంటే కూటమి ప్రభుత్వ కాలంలో కూడా ఇది ఇలా జరుగుతుందంటే మీరే అన్నారు ఒకప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలు అన్నారు. మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో అందులో కూడా మన కార్యకర్తలు మరి మన వాళ్ళే కనబడుతున్నారు. దీనికి మరి వాళ్ళైతే ఒకటి అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్తారని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళైతే అభాగ్యులుగా రోడ్డును పడిపోయారు. ఈరోజు సత్యవతి గారి స్థలాన్ని తన యొక్క అనారోగ్య పరిస్థితి వల్ల తన సహోదరుడికి మరి అమ్మినప్పుడు వారు తన కూతురు ఏంజిలైన పేరు మీద ఈ యొక్క స్థలం మరి తను ముందుకు నడిపించుకుంటున్నప్పుడు ఈరోజు అది మరి భూ కబ్జాకు గురైంది. కబ్జా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన ఇది సివిల్ మ్యాటర్ కాదు, ఇది లా అండ్ ఆర్డర్ సమస్య. కనుక వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.